యా 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 రామూర్తి గారు, నమస్తే. ఇప్పుడు నిన్న నిన్న రేవంత్ రెడ్డి గారు యాజ్ అ సీఎం హోదాలో ఆయన ₹1,00,000 ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ₹1,00,000 చొప్పున ఎవరెవరైతే బేస్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళు, ఎవరెవరైతే బేస్మెంట్స్ లేపారో వాళ్ళకి ₹1,00,000 మొదటి విడత చొప్పున ఆయన ఇవ్వడం జరిగింది. సో 2039 మంది ఈ ఖాతాల్లో జమ అయిపోయినాయి డబ్బులు కూడా. సో ఇప్పుడు ఎలా చూస్తున్నారు అంటే, మీరు గతంలో మీరు చెప్పినటువంటి మాట ఏంది, మేము డబుల్ బెడ్రూమ్లో అసలు అల్లుడి ఇంటికి వస్తే ఎక్కడ వండుకోవాలనేటువంటి మాట దగ్గర నుంచి మొదలైంది కేసీఆర్ గారి మాట. కట్టిన ఇల్లు కూడా మీరు కనీసం ఎలక్షన్స్ అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చేసి ఉంటే వాస్తవానికి ఇవాళ మీ మీద ఇంత బురద వచ్చి ఉండేది కాదనేటువంటి మాట కూడా ఉంది. ఇది వాస్తవం ముమ్మాటి. ఇప్పుడు సరే, ఎవరు ఏమనుకున్నా, మీ మీ టీవీ వాళ్ళు ఏమనుకున్నా, ఒకటి మాత్రం చాలా క్లియర్. ఈ ఒక ఆత్మగౌరవ భవనాలు కట్టాలి, పేదవాడు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి అని తలించింది, ఆ పేరు పెట్టింది, ఆ ఒక గొప్ప ఆశయంతో మొదలు పెట్టింది కేసీఆర్ గారు. ఇది ఎవరన్నా అనుకుంటా, ఒక్క రూమ్ కట్టేది వీళ్ళు. ఒక్క రూమ్ కట్టి దానికి 3 రంగుల డబ్బా రూమ్ లాంటి ఒక రూమ్ కట్టి దానికి 3 రంగులు కలర్ వేసి, ఇగో ఇది మీ ఇల్లు అని బతకండి పోండి అని చెప్పారు గత ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కూడా చేసేది గదే, ఒక్కటే రూమ్ కడుతుంది. కేసీఆర్ కట్టిన ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 రూములతోటి సమానం. అలాంటి ఇండ్లు కట్టారు. కొన్ని ప్రాంతాల కాడ ఇచ్చారు, కొంతమంది కాంట్రాక్టర్లు తొందరగా చేయలేక ఇవి కొన్ని మిగిలిపోయాయి. అవి వీళ్ళు వాళ్ళే మళ్ళీ 3 రంగుల కలర్లు వేసి ఇస్తున్నారు, మనం టీవీలలో వాటిలో చూస్తున్నాం. అది మీకు తెలుసు. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ₹1,00,000 ఇస్తే ఇల్లు అయిపోతుందా? ఎలా అయిపోతుందో చెప్పాలి. మీరు ఇల్లు కట్టించి ఇస్తేనే వాళ్ళకు ప్రాబ్లంలు వస్తున్నాయి, ఇది బాగలేదు, నాణ్యత బాగలేదు అన్న మీరు ఈ రోజు ₹1,00,000 ఇస్తే వాళ్ళు ఎట్లా దాన్ని చేయగలుగుతారు? ఏ రకంగా అవుతుంది? మీరు దళితులకైతే ₹6,00,000 ఇస్తా అన్నారు, వేరే వాళ్ళకైతే ₹5,00,000 ఇస్తా అన్నారు. మరి అవెందుకు ఇవ్వడం లేదు? ఎప్పుడు ఇస్తారు? అంటే అంతే, అన్ని తూతూ మంత్రమే, తుమ్మకాయ మంత్రమే. అరిచేతిలో వైకుంఠం చూపెట్టడమే వీళ్ళ పని తప్ప ఏది కూడా ఒక నాణ్యత పూర్వకంగా ఒక చెప్పిన విధంగా చేస్తామనే ఒక తలంపు ఈ గవర్నమెంట్ కు లేకపోవడం దుర్మార్గం, సిగ్గుచేటు. ఇప్పటికైనా ఏదైతే చెప్పారో అది చెయ్యరు, ఏది చేయలేదు ఇప్పటి వరకు. వీళ్ళు వచ్చిన 16 నెలల్లో ఏ ఒక్క పథకాన్నైనా ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఉందండి? కంప్లీట్ గా ఏదో ఒకటి తూతూ మంత్రంగా చేయడం, అయిపోయింది అని అన్నారు. రుణమాఫీ అంతే అన్నారు, రైతు బంధు అంతే అన్నారు. ఇక ప్రతిదిగా మీరు ఏదైనా తీసుకోండి, కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. తెచ్చే అప్పులు అయితే తెస్తున్నారు. 2,00,000 కోట్ల రూపాయల అప్పులు అయితే చేసారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు కేసీఆర్ గారు కట్టిన ఇల్లు బాగలేదన్నారు, మరి మళ్ళీ ఎట్లా వాటినే ఇస్తున్నారు? రెండోది, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా రాజీవ్ గృహ అనే ఇండ్లు ఉన్నాయి. నేను జవహర్ నగర్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు దాదాపు 6,000 ఇండ్లు కట్టి ఉన్నాయి. మరి వాటిని మంచిగా శుభ్రం చేసి పేదల వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇంకా వేరే దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా. ఈ 16 నెలల్లో మీ ప్రభుత్వాల టైంలో కట్టిన ఇళ్ళైనా ఇవ్వచ్చు కదా. సరే, కేసీఆర్ గారి ఆలోచన వేరు, కేసీఆర్ గారి తలంపు వేరు. కేసీఆర్ గారు ప్రజలకు ఎంత దగ్గర అయిండు, ఎందుకు దూరం అయిండు, ఏ మాయ మాటలు చెప్తే వాళ్ళు ఓట్లు వేసారు అనేది ప్రజలకు ఇప్పుడు రేపు ప్రజల నిర్ణయం ప్రజలకు వదిలేస్తాం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు, బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు. అయ్యో మేము మోసపోయినాము, ఇప్పుడు మేము గోసపడుతున్నాము, మేము ఇవి వస్తాయి అనుకున్నాము, ఇది రావడం లేదు అని అది వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వం ఎంత తొందరగా దిగిపోతే, ఎంత తొందరగా కూలిపోతే అంత మంచిదని ప్రతి వర్గం అనుకుంటుంది. అందుకే ఈ మాటలు, ఈ మధ్యలో వచ్చే మాటలన్నీ అవే. అందుకే ప్రజల నుండి వచ్చే ఈ వ్యతిరేకత. కాబట్టి ఏదో ₹1,00,000 ఇద్దాం అయిపోతుంది అని అంటే ఇది అయ్యే పని కాదు. మీరు ఇప్పటికైనా ఒక ఒక సీటు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఇన్ని లక్షల మందికి, ఇగో ₹6,00,000 ఇగో ఇంతమందికి ఇస్తాము, ఈ టైంలో ఇస్తాము అని చెప్పే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా అని అడుగుతున్నా. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు కంప్లీట్ చేయగలుగుతారు? ఎప్పటి వరకు వీళ్ళు కట్టుకోగలగాలి? ఎవరెవరికి ఇస్తున్నారు? మళ్ళా మీ యొక్క తాపేదారులకు, మీ యొక్క కార్యకర్తలకు, మీ యొక్క అనుచరులకే ఇస్తారా? నిజమైన పేదవాళ్ళకి ఇస్తారా? మేము కలెక్టర్ ద్వారా ఎంపిక చేసి, ఎంఆర్ఓ ద్వారా ఎంపిక చేసి ఇస్తున్నాం. మీరు ఇందిరమ్మ కమిటీలు వేశారు. ఇందిరమ్మ కమిటీలు అంటే ఎవరు ఉంటారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. కాబట్టి అల్టిమేట్ గా ఎవరికి లాభం జరుగుతుంది? కాంగ్రెస్ వాళ్ళకే. వాళ్ళకు ఉన్నా లేకున్నా డబ్బులున్నా. ఇంతకు ముందు కూడా పోయిన రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక్కొక్క ఎమ్మెల్యే, అందులో బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇళ్లు కట్టినవని చూపెట్టి డబ్బులు తీసుకున్నది
మధుర నియోజకవర్గం నుండే. ఆయన పారదర్శకంగా ఎంక్వైరీ జరిగితే ఆయన జైల్లో ఉండాలి. అది ఎందుకంటే అంత అవినీతి జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద. మరి కేసీఆర్ గారు అట్లా చేయలేదు. పారదర్శకంగా డైరెక్ట్ గా ఇండ్లు కట్టారు, వాళ్ళకి తాళాలు అప్పచెప్పే కాడ చెప్పారు. కొంత లేట్ అయినాయి, హైదరాబాద్ లెవెల్లో లేట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? పేదవాళ్ళకి ఇస్తున్నారా, లేదా ఇల్లు కొనగొడుతున్నారో ఆ ఇల్లు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు పారదర్శకంగా పని చేయాల్సిన బాధ్యత ఉంది.